నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నోటికాడి ముద్ద కడుపులోకి పోయేంత వరకు నమ్మకం లేదు అంటుంటారు వెనకటికి మన పెద్దలు. ఎస్, ఇది ఇప్పుడు అక్షరాల నిజమే అని రుజువైతా ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ నాడిబోట్లో ఉన్నటువంటి కోటిలో ఉన్నాము. నా వెనక కనిపిస్తున్నది ఎస్బీఐ ఏటీఎం. ఈ ఎస్బీఐ ఏటీఎం కోటిలో ఉన్నటువంటి ఏదైతే ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం పక్కనే మనము ఈరోజు ఉన్నాము. సో ఇవాళ ఉదయం 7:45 ఇక్కడ అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నిత్యం కూడా ఇది రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఇక్కడ జరిగినటువంటి సంఘటనల వల్ల. అసలు ఏం జరిగింది, జరిగినటువంటి సంఘటన ఏంటి, దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఉదయం 7:45 రషీద్ అనే వ్యక్తి నా వెనకాల కనిపిస్తున్న ఇదే ఏటీఎంకు 6 లక్షల రూపాయలు బ్యాగులో పట్టుకొని డిపాజిట్ చేయడానికి తీసుకొని వచ్చాడు. రషీద్ ఎప్పుడైతే రోడ్ నుండి వచ్చి తన బైక్ ఇక్కడ పార్క్ చేసి ఏటీఎం లోపలికి వెళ్తున్నాడో అంతకంటే ముందే ఒక ఇద్దరు దుండగులు రషీద్ను అప్పటికే ఫాలో అవుతా ఉన్నారు. ఆ ఇద్దరు దుండగులు రషీద్ను ఫాలో అవుతూ అంతకు ముందే 7:45 కంటే ముందే ఇదే ఏరియాలో మనం నిల్చున్న ఇదే రోడ్డు మీద రెక్కి నిర్వహించడం జరిగింది. సో ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాము. అక్కడ కనిపిస్తున్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అవే సీసీ కెమెరా దృశ్యాలు వైరల్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ప్రకారము ఎవరైతే ఇద్దరు నిందితులు ఇదే రోడ్డు పైన మనం నిలబడ్డ ఇదే రోడ్డు పైన రెక్కి నిర్వహించారు. వారి మూతికి కూడా మాస్కులు కట్టుకొని రెక్కి నిర్వహించడం జరిగింది. సో రెక్కి నిర్వహించారు. రషీద్ అనే వ్యక్తి 6 లక్షల రూపాయలు బ్యాగ్ తీసుకొని ఇదే ఏటీఎం లోపలికి వెళ్ళాడు డబ్బులు డిపాజిట్ చేద్దామని చెప్పి. ఎప్పుడైతే రషీద్ లోపలికి వెళ్తున్నాడో అప్పుడే ఆ ఇద్దరు నిందితులు కూడా రషీద్ను అటాక్ చేయడం జరిగింది. రషీద్ దగ్గరకు వచ్చి ఆయన వెంటనే అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి 6 లక్షల రూపాయల బ్యాగును స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకోవడమే కాకుండా మొదటగా మనం ఆ దృశ్యాలను ఒకసారి గమనిస్తే కనుక రషీద్ ముందుగా వారితో గొడవ పడినట్టు, ముందుగా ఆ బ్యాగ్ని అడిగినప్పుడు ఆయన ఇవ్వనట్టు కూడా మనకు అక్కడ స్పష్టంగా ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉంది. కానీ దుండగులు ఏమాత్రం కూడా ఆగలేదు. వాళ్ళ వద్ద ఉన్నటువంటి గన్తో వెంటనే రషీద్ను కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు రషీద్కు కాళ్ళ దగ్గర మాత్రమే బుల్లెట్ తగలడంతో బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి బ్యాగును వెంటనే ఆ ఇద్దరు దుండగులు స్కూటీ పైన, బ్లాక్ కలర్ స్కూటీ పైన వచ్చి దాన్ని తీసుకొని ఇదే ఏరియా నుండి ఇట్లనే ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో మనం ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఎదురుగానే గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏటీఎం కనిపిస్తుంది. దీని పక్కనే హరిదాస్ మార్కెట్ కావచ్చు. ఇదంతా కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. హైదరాబాద్లో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో కోటి ముందు వరుసలో ఉంటుంది. ఇటువంటి రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఉదయం 7:45 కాల్పులు జరగడం పట్ల భద్రతా రీత్యా కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు వాళ్ళు రషీద్కు తెలిసినటువంటి వ్యక్తులైనా, ఎందుకు వాళ్ళు రెక్కి నిర్వహించాల్సి వచ్చింది, అంత పకడ్బందీగా ఎట్లా రెక్కి నిర్వహించారు అనేటువంటి విషయాలను కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. రషీద్ను ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయనకు చికిత్సను కూడా అందిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఇక్కడ ఎవరికి కూడా అలవ లేదు. ఇక్కడే మనం చూడొచ్చు అవన్నీ కూడా ఆ మరకలు ఏదైతే మనం సీసీ కెమెరాలో చూసినట్లు రషీద్ ఇక్కడే కింద పడిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దుండగులు కూడా ఇక్కడ నుండే బైక్ పైన ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రక్త మరకలు కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఇప్పటికే ఇదంతా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఈ ఏరియాలోకి ఎవరిని కూడా రానివ్వట్లేదు. సో మనం ఒకసారి మాట్లాడదాం. ఈ ఇష్యూ జరిగినప్పుడు ఈ షాప్ పక్కన, ఏటీఎం పక్కనే ఉన్నటువంటి షాప్ ఓనర్లు కావచ్చు, ఇంకొంతమంది స్థానికులు కూడా మన పక్కనే ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, వారి ప్రత్యక్ష సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇవాళ ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా? ఏం జరిగింది ఇన్సిडेंट? हमारा गली में दुकान है सीसीटीवी कैमरे का. मैं यहाँ तेलंगाना सीसीटीवी यूनियन वाइस प्रेसिडेंट हूँ. तो सुबह 8:30 से 9 o'clock कहने का मतलब ये इशू हुआ है. जो कहने का मतलब रशीद बोल के बच्चा है, वो 6 लाख रुपया डिपॉजिट डालने आया था. तो 2 बाइक पे आके बुलेट मार के उनको पैसा छीन के लेके चले गए. तो यहाँ पे मैं तेलंगाना गवर्नमेंट से यही बोलना चाहता हूँ कि जो कैमरे भी है पूरे गुजराती गली में, रोडों पे पूरे कैमरे बंद है. कहने का मतलब तो कानून को ये ध्यान रखना चाहिए. आज दिन दाड़े 9 बजे की टाइम ऐसा घटना हो रही है तो इंसान कैसा, जब मेन रोड है, इधर लाखों की पब्लिक चल रही है, पब्लिक के सामने 2 बंदे गाड़ी पे आते हैं और गोली मार के उसका पैसा लेके चले जा रहे हैं. तो कहने का मतलब इसमें थोड़ा ये सोचने की बात है. और कानून को भी, पुलिस व्यवस्था को भी ध्यान रखना चाहिए कि जो गुजराती गली में हमारे दोनों गलियों में कैमरे लगे हुए, एक भी कैमरे ऑन नहीं है. तो ये पुलिस व्यवस्था से, वही जो भी वाइस प्रेसिडेंट है, ये मार्केट के प्रेसिडेंट से कैमरे ऑन करवाना. थोड़ी कहने का मतलब जो ये जहाँ पे रोडों पे पूरे कैमरे लगे हुए, वो कैमरे आधे बंद है आधे चालू है.
तो वो ध्यान में रख के ये करे। ऐसा घटना होंगे तो अभी आज तो दिन में हुआ है, तो रात में होगा तो आदमी मर्डर हो जाएगा, रात में तो आदमी मार के चले जाएगा। दिन में 9 बजे ऐसी घटना हो रही है। तो मैं यही तेलंगाना गवर्नमेंट से कहना चाह रहा हूँ कि जरा ये व्यवस्था, पहले ऐसा केसीआर गवर्नमेंट में ऐसा नहीं होता था, अभी अभी कांग्रेस गवर्नमेंट में ऐसा हो रहा है। तो जरा देख के कहने का मतलब यही व्यवस्था करे कि ऐसा घटना नहीं हो आगे से, यही कहना चाहता हूँ मैं పోలీస్ వ్యవస్థ से। ఇవాళ ఉదయం కాల్పులు జరగగానే మీకు వినిపించిందా? బయటికి రాగానే మీరు ఏం చేశారు? ఫస్ట్ రషీద్ కూడా అక్కడే పడిపోయి ఉన్నట్లు మనకు కనిపిస్తా ఉంది. मैं तो बाद में पूरा इधर पब्लिक पूरा ज्यादा आ हुआ तो मैं तो गली के अंदर था हूँ, बाद में आया जब तक तो उनको हॉस्पिटल लेके चले गए थे, पूरा पुलिस डिपार्टमेंट पुलिस वगैरह आ गई थी। मगर ये सुबह सुबह कहने का मतलब 8:30 से 9 के बीच में हुआ है मैटर, तो बहुत गलत हुआ है, ऐसा नहीं होना चाहिए। मेरे कहने का मतलब यही है, कहने का बहुत गलत हुआ है, ऐसा नहीं होना चाहिए। సో చూసినాం కదా, ఇది మరి దాదాపుగా ఇట్లాంటి ఘటనలు ఇంత ముందు కూడా ఇక్కడ 2-3 సందర్భాల్లో జరిగినవి. ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి వారు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. మేము చాలా భయాందోళనలకు గురవడం జరిగింది, మాకు ఒక్కసారిగా భయం అనిపించింది అని చెప్పేసి ఇక్కడున్న స్థానిక షాప్ ఓనర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంత రద్దీ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అంటే ఎప్పుడు చూసినా ఇక్కడ జనాలు ఉంటారు. హాస్పిటల్ పరిసరాలు కూడా మనకు పక్కనే కనిపిస్తున్నాయి. దీని పక్కనే మనకు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కూతవేటు దూరంలోనే, ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. సో ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇట్లా కాల్పులు జరగడం అనేది అందరూ కూడా చర్చించదగ్గ విషయం అనేది చెప్పుకుంటా ఉన్నారు. సో మొత్తానికి పోలీస్ వ్యవస్థ మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాల్పులు జరిగిన వెంటనే పోలీసు అధికారులు కావచ్చు, అటు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. నిందితులను కూడా పట్టుకునేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అసలు రషీద్ని ఎందుకు వాళ్ళు వెంబడించాల్సి వచ్చింది? ఆ రషీద్కు కావాల్సిన మనసులా, లేదంటే ఎన్ని రోజుల నుంచి రషీద్ని వాళ్ళు వెంబడిస్తున్నారు, ఆ సమయానికే రషీద్ వస్తాడని వాళ్ళకి ఏ విధంగా తెలుసు అనేటువంటి విషయాలన్నీ కూడా పోలీసు దర్యాప్తుల్లో మనకు నిజాలు తేలేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఇవాళ ఉదయం హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని అయితే వాస్తవానికి చెప్పొచ్చు. కాల్పుల కలకలం అయితే ఒక్కసారిగా హైదరాబాద్లో సంభవించింది. సో కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా హెచ్చరించేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, అదేవిధంగా GHMC వారికి కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పని చేయట్లేదు. అక్కడ సీసీ కెమెరాలు తక్షణమే రిపేర్ చేయించాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే ఇలాంటి ఘటనలు జరగడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం అనేది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.